హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను మిర్చితో బజియా చేస్తున్నానండి. దానికోసం ఏంటంటే మిరపకాయలు నేను 1/2 kg తీసుకున్నాను. మీరు ఎన్ని కావాలంటే అకార్డింగ్ టు మీ చాయిస్ అన్నమాట. తీసుకుని మిర్చి తీసుకోవాలి. బేసిన్ దానికి తగ్గట్టుగా ఒక 2 కప్పులో 3 నేను 3 కప్పుల వరకు తీసుకున్నాను బేసిన్ అంటే శనగపిండి. దాంట్లో కొంచెం బియ్యపిండి వేయాలి, ఎందుకంటే అప్పుడు క్రిస్పీనెస్ వస్తుంది. బియ్యపిండి వేశాక దాంట్లోను అజవాయిన్ అంటే వాము ఇలా కొంచెం ఇలా చేత్తో నలిపి వేస్తే అది అరుగుదలకి మంచిది, జీర్ణం అవుతుంది, బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. తర్వాత ఉప్పు వేయాలి, దానికి తగ్గట్టుగాను తగినంత ఉప్పు. తర్వాత కొంచెం పసుపు వేసాను. తర్వాత కొంచెం మిరపకాయల్లో అసలు కారం ఉంటుంది, కానీ కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. కారం వేసుకొని తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకొని తర్వాత సోడా కొంచెం వేసుకోవాలి. కొంచెం సోడా వేసుకుని ఇవన్నీ కూడాను కలుపుకోవాలి బాగాను. ఎక్కడ ఉండలు లేకుండా నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి. మరీ పలచగా అవ్వకూడదు, పలచగా అయితే ఈ మిరపకాయలకి పట్టదు అది. మిరపకాయలు కూడా కారం లేనివి తీసుకుంటే మంచిది. కొంచెం లావుగా ఉండే మిరపకాయలు అయితే బెటర్. ఇలాగ బ్యాటర్ చక్కగా స్మూత్గా పలచగాను కాకుండా థిక్గాను కాకుండా తీసుకోవాలి. అప్పుడు నేను లావు మిరపకాయలనే తీసుకున్నాను, కానీ గింజలు తీసేసాను నేను. గింజలు తీసేసుకోవాలి. మీరు కారం బాగా తినేవాళ్ళు అయితే గింజలు ఉంచుకోవచ్చు. నేను కారం తింటాను, కానీ ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కొంచెం కారం అంటారని భయపడి గింజలు తీసేసాను. తర్వాత మొత్తం అన్నిటిలోనూ గింజలన్నీ తీసేసుకొని అలా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత చింతపండు గుజ్జు కింద కొంచెం నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. నేను మాత్రం మన పచ్చి చింతకాయ పచ్చడి ఉంటుంది కదా, ఆ గుజ్జు ఉందన్నమాట. ఆ గుజ్జులో అందులో ఉప్పు కూడా ఉంది. చింతపండు కనుక నానబెట్టుకుంటే మీకు ఇది అవైలబుల్గా లేకపోతే చింతపండు నానబెట్టుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకొని అజ్వాయిన్ కూడా కొంచెం వేసుకుని కొంచెం నీళ్లు, మరీ ఎక్కువ కాదు, కొంచెం నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ముద్ద కింద అవ్వాలన్నమాట. నాకు ఈ పచ్చిమిరపకాయలు ముట్టుకుంటే చేతులు మండితే అందుకని గ్లౌస్ వేసుకొని చేస్తున్నాను. ఇందులో అది బాగా పట్టేటట్టుగా మరీ ఎక్కువ అక్కర్లేదు, మరీ తక్కువగా సమంగా వీటిలన్నిటిలోనూ ఇలా నింపుకోవాలన్నమాట. ఇంకా ఈ కాయలు అటువంటి ఇంకా సన్నటి కాయలు కూడా దొరుకుతాయి. ఇవి బాగా లావుగా ఉన్నాయి, కానీ టేస్ట్ బాగున్నాయి. ఇది ఇలా బ్యాటర్లో ముంచి వేయాలన్నమాట. ఇలా ముంచి వేసిన తర్వాత బాగా అటు ఇటు తిప్పి కొంచెం దోరగా వేగే వరకు తీసుకొని అలా బాగా వేయించుకున్నాక తీసుకోవాలి. ఇందులో కావాలంటే మధ్యలోకి చీలి మళ్ళీ ఉల్లిపాయలు కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి నిమ్మరసం వేసి కలుపుకొని పెట్టుకోవచ్చు కూడా. అలా కూడా తినచ్చు. ఇలా కూడా వేసచ్చు. లోపల చింతపండు పెడతాం కాబట్టి పుల్లగా ఉండి చాలా బాగుంటుంది. ఇది బజ్జీలు ఏంటంటే కాయలు బాగా లావుగా ఉన్న మూలంగా కొంచెం లావుగా వచ్చాయి. మీరు కొంచెం సన్నట్టుగా ఎంచుకుంటే కొంచెం సన్నంగా వస్తాయి బజ్జీలు. బాగా వేగే వరకు ఉంచి తీసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.